హలో ఆల్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్. ఇదే మొదటిసారిగా నా క్లాసెస్ చూడడం జరిగితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. మీకు ఏమైనా ఓన్ సజెషన్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ లుక్ ఇన్ అవర్ ఫస్ట్ కరెంట్ అఫైర్. ఎస్, ఇక్కడ మనందరికి ఏం కనబడుతుంది? అదితి స్కీమ్. ఎస్, అదితి స్కీమ్ అనే ఒక న్యూ ప్రోగ్రామ్ మనకి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ అదితి అంటే అర్థం ఏంటి? అదితి అసిస్టెన్స్ ఇన్ డిప్లాయింగ్ ఎనర్జీ ఎఫిషియంట్ టెక్నాలజీస్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్. సో పేరులోనే ఉంది మనకి, పేరులోనే ఏముంది మనకి ఇక్కడ? అసిస్టెన్స్. అసిస్టెన్స్ అంటే అర్థం ఏంటి? సహాయం చేయాలి. డిప్లాయింగ్ అంటే డిప్లాయ్ చేయాలి, సహాయాన్ని మనం డిప్లాయ్ చేయాలి. ఎందులో డిప్లాయ్ చేయాలి? ఎందులో ఎందులో అంటే ఎనర్జీ ఎఫిషియంట్ టెక్నాలజీస్. ఏంటి సార్ ఎనర్జీ ఎఫిషియంట్ టెక్నాలజీస్ అంటే? ఎనర్జీ విచ్ మీన్స్ అది ఎలక్ట్రిసిటీయే కానీ, న్యూక్లియరే కానీ, లేదా ఫ్యూయల్సే కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ ఎనర్జీని మనం ఎఫిషియెంట్గా వాడాలి. సో ఎనర్జీని ఇన్ఎఫిషియెంట్గా వాడడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపాయలు కరెంట్ బిల్ దగ్గర మనకి 20,000 వచ్చింది, అది ఒక్కరికి. అలాంటి సెక్టార్స్ మన దేశంలో ఒక వందలు, వేలు, లక్షలు అయితే అప్పుడు సిచ్యువేషన్ ఏంటి? ఇటు ఎన్వైరన్మెంట్ మనకి పాడైపోతుంది, క్లైమేట్ చేంజ్ జరుగుతుంది, అటు డబ్బులు కూడా వేస్ట్ అవుతున్నాయి. సో ఇంతటి ఇష్యూ ఎందుకు మనకు? సో ఆ ఎనర్జీని ఎఫిషియెంట్గా ఎంత కావాలో అంతే వాడతాం, ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. అది ఎందులో ఎందులో అంటే ఇండస్ట్రీస్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్. అంటే మనం ఫ్యూచర్లో ఎలాంటి ఎస్టాబ్లిష్మెంట్ పెట్టినా అందులో, లేదా ఇండస్ట్రీస్లో ఇక్కడ ఎనర్జీని మనం చాలా ఎఫిషియెంట్గా వాడాలని ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైంది కదా అదితి స్కీమ్ అంటే ఏంటి అన్నది. సో ఎందుకు మనం దీన్ని తీసుకొచ్చాం? ఒక సింపుల్ పేపర్ ఆర్టికల్ చూద్దాం దీని గురించి. ఒక సింపుల్ పేపర్ ఆర్టికల్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్, బట్ ఈ టాపిక్ వచ్చేసి నేషనల్ వైడ్గా ఇంపార్టెంట్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇంధన సామర్థ్య సాంకేతికతకు ఒక కొత్త పథకం మనకి అతిథిగా వచ్చింది. అర్థమవుతుందా? ఒక కొత్త పథకం మనకి అతిథిగా వచ్చింది. సో మనకి పేర్లోనే ఉంది, ఇంధన సామర్థ్యాన్ని మనం ఎన్హాన్స్ చేయాలి అని. సో ఇక్కడ చూడండి, ఇందులో ఎంఎస్ఎంఈ సెక్టార్స్, సూక్ష్మ ఎంఎస్ఎంఈ సెక్టార్స్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఇందులోనంట ఈ రంగంలో అత్యాధునిక ఇంధన సామర్థ్య సాంకేతికతను అందించడానికి ఎవరు? అదితి స్కీమ్. అదితి స్కీమ్ ని కేంద్రం ప్రవేశపెడుతుందని ఎవరు బిఈఈ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అని ఒక ఆర్గనైజేషన్ మనకు ఉంటుందండి. సో పేరులోనే ఉంది, ఎనర్జీని ఎఫిషియెంట్ గా యూజ్ చేసే ఒక బ్యూరో. అంటే అర్థం ఏంటి? ఒక బోర్డు లాంటిది అన్నట్లుగా. సో ఎనర్జీ ఎఫిషియెంట్ ని దీనికి సంబంధించిన ఒక వింగ్ మన దేశంలో ఉంది, దాని పేరేంటి? బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెంట్. వీళ్ళ ఆధ్వర్యంలో ఈ అదితి స్కీమ్ ని మనం ప్రవేశపెట్టినాం. సో దీని ద్వారా ఏం జరుగుతుంది మనకి? పారిశ్రామిక రంగంలో ఫస్ట్ కాంపిటేటివ్నెస్ ని, అర్థమవుతుందా? ఫస్ట్ మనకి పోటీతత్వాన్ని, నెక్స్ట్ ఉపాధిని అంటే ఎంప్లాయ్మెంట్ ని జనరేట్ చేయడానికి, నెక్స్ట్ ఫినాన్షియల్ స్టెబిలిటీ. సో చెప్పాను కదా, ఎనర్జీ ఇష్టం వచ్చినట్లు వాడితే మన డబ్బులు వృధా అయిపోతాయి కదా. సో అందుకే ఫినాన్షియల్ స్టెబిలిటీని పొందడానికి, దేశ ఇంధన సామర్థ్య లక్షణాలను ముందుకు తీసుకెళ్ళడానికి, ఇవన్నిటినీ ఉద్దేశించి వచ్చిన స్కీమ్ ఏంటి? అదితి స్కీమ్. ఇది ఫస్ట్, దీని కాంటెక్స్ట్. ఇప్పుడు చూస్తే దీన్ని ఎవరి ఆధ్వర్యంలో, అసలు ఎవరు దీన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు, ఎవరు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు చూసుకుంటే మనకి ఇది కరెంట్ అఫైర్ అయిపోయినట్లుగా. ఒకసారి చూద్దాం. సో చూస్తే దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఇంతమంది కదా మనం మాట్లాడుకుంది, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెంట్ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో అండర్ విచ్ మినిస్ట్రీ? ఆబ్వియస్లీ పవర్ అంటే ఏంటంటే పవర్ మినిస్ట్రీ కదా, శక్తికి సంబంధించిన మంత్రిత్వ శాఖ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎవరి ద్వారా? బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెంట్ ద్వారా దీన్ని తీసుకొస్తుంది. ఓకే, సో దీని డీటెయిల్ రివ్యూని మనం అబ్జర్వ్ చేద్దాం. ఇదేం చేస్తుంది? ఇప్పుడు చెప్పాను కదా, ఎనర్జీని ఎఫిషియెంట్ గా వాడడానికి క్యాటలైజ్ ద అడాప్షన్ ఆఫ్ ద ఎనర్జీ ఎఫిషియెంట్ టెక్నాలజీస్ అమాంగ్ ఎంఎస్ఎంఎస్ కానీ, ఇండస్ట్రీసే కానీ, ఇంకా వచ్చే ఏ ఇష్యూస్ అయినా కానీ. ఓకేనా? సో ఇలా వాడితే ఇంకా ఎవరికి యూజ్, ఇంకా ఏమేం చేస్తుంది ఇది? అర్థమవుతా? ఎవరైతే ఉద్యమ్ పోర్టల్లో రిజిస్టర్ అయిన ఎంఎస్ఎంఎస్ ఉంటారు కదా, మనకి ఉద్యమ్ పోర్టల్ అని ఒకటి ఉంటుందండి. ఇది ఏంటి అంటే వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత. అంటే ఇందులో మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకంటూ ఒక డాక్యుమెంట్ వస్తుంది, ఒక లైసెన్స్ వస్తుంది. దాని ప్రకారంగా గవర్నమెంట్ వచ్చే వడ్డీలు కానీ, రుణాలు కానీ, ఇంకేదైనా సరే మనం వాటన్నిటికీ ఎలిజిబుల్ అవుతాం. అంటే లోన్ అప్లై చేసుకుంటానికి ఈ పోర్టల్ అంటే ఉద్యమ్ పోర్టల్. ఇది ఏ సంవత్సరంలో వచ్చింది? ఇది నేను మీ అందరిని అడుగుతున్న క్వశ్చన్. దీని మీద ఆల్రెడీ మనకి గ్రూప్ 4లో కానీ, క్యాన్సర్ అయిన గ్రూప్ 1లో కానీ దీని మీద మనం క్వశ్చన్స్ కూడా చూసాం.
ఈ ఉద్యమ్ పోర్టల్లో రిజిస్టర్ అయిన ఎంఎస్ఎంఈస్ కానీ వీళ్ళందరికీ ఇది ఇంట్రెస్ట్ మీద సబ్వెన్షన్ ఇస్తుంది. సో ఇంట్రెస్ట్ మీద సబ్వెన్షన్ అంటే అర్థం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంత లోన్ తీసుకున్నాం, దానికంటూ ఒక వడ్డీ ఉంటుంది. ఆ వడ్డీని మనం సరైన సమయంలో కడితే ఆ వడ్డీ మీద మళ్ళీ రాయితీ ఇవ్వడాన్ని సబ్వెన్షన్ అంటాం. అర్థమవుతుందా? దీన్ని మనం సబ్వెన్షన్ అంటాం. ఇలాంటి సబ్వెన్షన్ ఇది మనకి ఇక్కడ చూసుకుంటే అట్లీస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే దాదాపుగా 3% సబ్వెన్షన్ ని ఎవరి మీద ఇస్తుంది? మీడియం ఎంటర్ప్రైజ్. ఇప్పుడు మనకి మొత్తం ఎంఎస్ఎంఈ సెక్టార్స్ ఉన్నాయి కదా, ఎంఎస్ఎంఈ సెక్టార్స్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజ్ అంటే సూక్ష్మ, చిన్న, మధ్యతరగా పరిశ్రమలకి ఇది సబ్వెన్షన్ ఇస్తుంది, అంటే వడ్డీ మీద రాయితీని ఇస్తుంది. ఇక్కడ చూసుకుంటే 3% వడ్డీ రాయితీ దేనికి ఇస్తుంది? మీడియం ఎంటర్ప్రైజ్కి ఇస్తుంది. అదే 5% రాయితీ మైక్రో, స్మాల్ ఎంటర్ప్రైజ్కి ఇస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, అంటే వడ్డీ మీద రాయితీ ఇస్తుంది. సో దీనివల్ల మనకి ఏం జరుగుతుందంటే, మన ఎనర్జీ ఎంత ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుందంటే 10% వరకు ఇది ఖచ్చితంగా ఆ టెక్నాలజీ మనకు సపోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 100% కరెంటు కాలుతుంది అనుకుంటే, ఇది మనకు ఒక టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటే అప్పుడు మనకి 90% వరకు కరెంటు కాలుతుంది. అర్థమైందా? మనకు ఒక కామన్ పర్సన్కి అర్థమయ్యే భాషలో చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 100% మనకి కరెంటు కాలితే ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం వల్ల మనకి 90% కరెంట్లోనే ఇది మనకి సార్ట్అవుట్ అవుతుంది. అదే విషయం చెప్తుంది. ఇట్స్ ప్రూవెన్ ద పొటెన్షియాలిటీ టు సేవ్ అట్లీస్ట్ 10% ఆఫ్ ద ఎనర్జీ. అర్థమవుతుందా? ఇలా అన్నట్లుగా. ఇంకా దీన్ని చూసుకుంటే మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ మనం చూసాం కదా, సబ్వెన్షన్ ఆన్ లోన్స్ అంటే వడ్డీ మీద రాయితీ ఇస్తుంది. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఎనర్జీ ఆడిట్స్ అంటే ఎనర్జీని మనం ఎలా దాని ఆడిటింగ్ అంటే దాన్ని మనం ఎలా నిర్వహిస్తున్నాం, ఎలా చేయాలని చెప్తుంది. నెక్స్ట్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్, మన ప్రాజెక్ట్ని మనం ఎలా డీటెయిల్ చేయాలి అది చెప్తుంది. నెక్స్ట్ మానిటరింగ్ అండ్ వెరిఫికేషన్ అంటే వచ్చి మానిటర్ చేస్తుంది అండ్ వెరిఫికేషన్ చేస్తుంది. ఇదంతా దీనికి సంబంధించిన ఇష్యూ. ఓకేనా? ఎస్, తెలుగులో కూడా ఉంది. సో చూడండి, మన పీడిఎఫ్స్ డాక్యుమెంట్లో వస్తున్నాయి బైలింగ్వల్, ఇటు తెలుగు అటు ఇంగ్లీష్లో వస్తున్నాయి. ఇవన్నీ మన టెలిగ్రామ్ గ్రూప్ రోగిస్ అకాడమీలో మీకు అవైలబుల్గా ఉంటాయి. యూ కెన్ అక్వైర్ అండ్ నోట్స్ ఇట్. ఓకేనా? ఎస్. సో ఇది ఏపీ రీజనల్ ఇన్స్టిట్యూట్స్లో భాగంగా ఒక పేపర్ కట్ వచ్చింది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ మనం ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా? మనం ప్రాక్టీస్ క్వశ్చన్ చూస్తే విచ్ ఆర్గనైజేషన్ ఇంప్లిమెంట్ ద అదితి స్కీమ్? ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా, ఎవరు? బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెంట్. ఓకేనా? నెక్స్ట్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ అదితి స్కీమ్? ఏంటండి ఆబ్జెక్టివ్? ఇండస్ట్రియల్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, లేదంటే ఎనర్జీని ఎఫిషియెంట్గా వాడాలని, అదే కదా. నెక్స్ట్ వాట్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఈస్ ద ప్రొవైడెడ్ అండర్ ద అదితి స్కీమ్ ఫర్ మైక్రో స్మాల్? ఇంతకుముందే. సో ఇక్కడ చూడండి, మీకు ఎంఎస్ఎంఈ అని మాట్లాడుకున్నాం కదా, ఎంఎస్ఎంఈ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్. ఈ మైక్రో స్మాల్కి ఎంత పర్సెంట్ వడ్డీ రాయితీ ఇస్తున్నాం? 5%. అదే మీడియంకి మనం ఎంత పర్సెంట్ ఇస్తున్నాం? 3%. ఇదే కదా మనం మాట్లాడుకుందాం. సో చూడండి అలా క్వశ్చన్ ఫ్రేమ్ అయింది. ఓకేనా? సో నెక్స్ట్ వాట్ ఈస్ ద మినిమం ఎనర్జీ సేవింగ్స్ పొటెన్షియల్ ఆ ప్రాజెక్ట్ మస్ట్ డెమాన్స్ట్రేట్ టు బి ఎలిజిబుల్ అండర్ ద అదితి? అంటే అదితి స్కీమ్ ని మనం అడాప్ట్ చేసుకుంటే మనకి ఎనర్జీ ఎంత పర్సెంట్ వరకు మనం అచీవ్ చేయగలం? ఎంత పర్సెంట్? ఇంతకుముందుగా నేను చెప్పా 10%. అంటే 100% వరకు మనం కరెంట్ని వాడితే దీన్ని అడాప్ట్ చేసుకుంటే 90%లోనే మనకి ఫినిష్ అవుతుంది. దీనివల్ల మనకి ఏం జరుగుతుంది? ఫినాన్షియల్ స్టెబిలిటీ దొరుకుతుందా లేదా? అది అన్నట్లుగా. ఓకే? ఎస్. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఒక ట్రైబ్ మనకు వార్తలో వచ్చింది. ఇలాంటి క్వశ్చన్స్ ఎస్పెషల్గా సోషియాలజీ టాపిక్లో వస్తాయి మనకి. అర్థమైందా? సో ట్రైబ్ పేరు చూడండి, జరావా ట్రైబ్. ఓకేనా? సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ఏంటి, బజావు ట్రైబ్ గురించి మాట్లాడుకున్నాం. సాధారణ పర్సన్స్ కంటే వాళ్ళ స్ప్లీన్ అంటే ఇక్కడ మనకి ప్లీహం లొకేట్ అవుతుంది. ఇది మనకంటే 50% ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు నీళ్ళల్లో చాలా ఎక్కువసేపు వరకు సస్టైన్ అవుతున్నారు. దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ రోజు మనం మాట్లాడుకున్న థీమ్ ఏంటి? జరావా ట్రైబ్. అసలు జరావా ట్రైబ్ ఎవరు, ఎందుకు వార్తల్లోకి వచ్చారు? ఎందుకంటే వీళ్ళు అండమాన్ అండ్ నికోబార్లో ఉంటారు. వీళ్ళు వచ్చేసి పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబ్స్. ఓకేనా? పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబ్స్ అంటే పేర్లోనే మనకు ఉంది. మళ్ళీ పీవీటీస్ అంటే ఏవో అనుకోకండి, పర్టిక్యులర్లీ అంటే వాళ్ళనే ఉద్దేశించి. నెక్స్ట్ వల్నరబుల్ అంటే అర్థం ఏంటి? హాని పొందడానికి చాలా దగ్గరగా స్కోప్ ఉన్న వాళ్ళు. అంటే ఎవరైతే వాళ్ళకి ప్రమాదం, వాళ్ళకి హజార్డస్ ఉంటుందో వాళ్ళని వల్నరబుల్ అంటాం. ఇక ట్రైబ్స్ అంటే ఎవరు? జనరల్గా తెగలు. ఓకేనా? పీవీటీజీ అంటే పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబ్స్ గ్రూప్స్ అన్నట్లుగా. సో వీళ్ళు మనకి పీవీటీజీస్. ఎంత వీళ్ళు వల్నరబుల్గా ఉన్నారు అంటే, సో మన మాట చెప్తే దాదాపుగా 200 నుంచి 400 మంది వరకే ఈ మొత్తం మన ఎంటైర్ భారతదేశంలో వీళ్ళు ఉన్నారు. అది కూడా అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఉన్నారు.
అయితే వీళ్ళు ఎందుకు వార్తల్లోకి వచ్చారు? ఎందుకంటే మనం ఒక డిసైడ్ అయ్యాం కదా, ఈసారి మనం ఎన్యూమరేటర్స్ ఇన్ సెన్సస్ అంటే మనం జనాభా గణన చేస్తున్నాం. ఎన్ని ఫేజ్‌లో? 2 ఫేజ్‌లో చేస్తున్నాం. ఎలా? ఫస్ట్ టైం డిజిటల్‌గా మనం ఈసారి ఎన్యూమరేషన్ చేస్తున్నాం. సో, ఇందులో భాగంగా ఫస్ట్ ఫేజ్‌లో కొంతమందిని మనం గణిస్తాం కదా, ఆ గణించేటప్పుడు మనకి వీళ్ళు వచ్చారు. అర్థమైందా? సెకండ్ ఫేజ్‌లో 2027లో మన గణన ఇంకో రకంగా ఉంటుంది. సో, ఇలా 2 ఫేజ్‌లో మొదటిసారిగా మనం జనాభాని గణిస్తున్నాం. ఓకేనా? అయితే ఈ జనాభా స్పెషాలిటీ ఏంటంటే దీన్ని మనం క్యాస్ట్ సెన్సస్ అని కూడా అంటున్నాం. అర్థమవుతుందా? కుల గణన కూడా అంటున్నాం. సో, కుల గణన చివరిసారిగా మన దేశంలో ఎప్పుడు జరిగింది? ఎప్పుడు జరిగింది? 1931. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం జనాభాని కులాల బేస్ మీదుగా గణిస్తున్నాం. సో, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? సో, మీ అందరిని నేను అడుగుతున్న క్వెషన్ ఏంటంటే, ఈసారి మనం గణిస్తున్న ఈ సెన్సస్ ఎన్నవది? ఎన్నవది? ఆప్షన్ ఏ 15, ఆప్షన్ బి 16, ఆప్షన్ సి 17, ఆప్షన్ డి 18. చెప్పండి. సో, ఈసారి మనం గణిస్తున్న ఈ సెన్సస్ అకార్డింగ్ టు ద నెంబర్ వైస్ ఇది ఎన్నవ సెన్సస్? అర్థమవుతుందా? అలా అన్నట్టుగా. సో, ఫస్ట్ సెన్సస్ ఎప్పుడు జరిగింది? ఎప్పుడు జరిగింది? అది. అర్థమవుతుందా? ఇలా మీరు క్వెషన్స్‌ని ఫ్రేమ్ చేసుకోండి. అయితే ఇలా మనకి జనాభా ట్రైబ్స్ వార్తల్లోకి వచ్చారు. ఒకసారి వీళ్ళ గురించి చూసుకుంటే వీళ్ళ సమూహం దాదాపు 200-400 వరకు ఉంది. వీళ్ళొచ్చేసి మనకి అత్యంత పురాతనమైన స్థానిక సమాజాల్లో ఒకరిగా మనం చూస్తున్నాం. వీళ్ళని మనం పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబ్స్ గ్రూప్స్‌గా మనం గమనిస్తున్నాం. ఇక వీళ్ళ వృత్తి చూసుకుంటే అటు అండమాన్‌లో మనకి తీర ప్రాంతాలు ఉంటాయి కదా! అక్కడ చేపలు పట్టడం గాని, వ్యవసాయం గాని అండ్ బాడీ పరంగా చూసుకుంటే వీళ్ళు చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్స్. ఓకేనా? యెస్. ఇక నెక్స్ట్. ఇక దీని మీద మనం క్వెషన్స్‌ని ఎలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో, చూడండి ఫస్ట్ హూ ఆర్ ద జరావాస్? జరావాస్ అంటే ఎవరు? దే ఆర్ ద వన్ ఆఫ్ ద ఇండిజినియస్ అంటే స్వదేశీ ట్రైబ్స్ ఎట్ అండమాన్ ఐలాండ్స్ క్లాసిఫైడ్ యాస్ ద పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబ్ గ్రూప్స్. సో, సెకండ్ క్వెషన్ చూస్తే వేర్ ఇస్ ద జరాబా ట్రైబ్ లొకేటెడ్? వీళ్ళు ఎక్కడ లొకేట్ అయ్యారు? అండమాన్ నికోబారే కదా! వాట్ ఈస్ ద లీగల్ ప్రొటెక్షన్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ జరావాస్? వీళ్ళకంటూ ఏదైనా లీగల్‌గా చట్టబద్ధంగా వీళ్ళని రక్షించడానికి ఏదైనా ఫ్రేమ్‌వర్క్ ఉందంటే యెస్ అబ్సల్యూట్‌లీ ఉంది. ఆ ఫ్రేమ్‌వర్క్ పేరు ఏంటి అంటే అండమాన్ అండ్ నికోబార్ ప్రొటెక్షన్ అబారిజినల్ ట్రైబ్స్ రెగ్యులేషన్ యాక్ట్ 1956. అంటే వీళ్ళని ఉద్దేశించి కూడా మనకు ఒక చట్టం ఉంది. ఆ చట్టం పేరేంటి? అండమాన్ అండ్ నికోబార్ ప్రొటెక్షన్ ఫర్ అబారిజినల్ ట్రైబ్స్. అబారిజినల్. సో, చూడండి మీకు ఇక్కడ వొకాబులరీస్ కూడా వస్తున్నాయి. అబారిజినల్ అంటే పురాతనమైన, పురాతనమైన తెగల గురించి సంబంధించిన వర్డ్‌ని మనం ఏమంటున్నాం? అబారిజినల్ అంటున్నాం. ఓకే. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. సో, ఒకసారి కరెంట్ అఫైర్ మీరు అబ్జర్వ్ చేయండి. సో, చూడండి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక ఆర్టిఫిషియల్ లింబ్ కనబడుతుంది. లింబ్ అంటే విచ్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి చెయ్యి లేదనుకోండి. ఇక్కడ మనం ఆర్టిఫిషియల్ ఒక చెయిన్ పెట్టుకుంటాం కదా! దాన్ని మనం ఏమంటున్నాం? లింబ్స్. ఓకేనా? లింబ్. LIMB. సో, మనకి ఆర్టిఫిషియల్ లింబ్స్ కనబడుతున్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి అల్మికో ప్రాపర్టీస్ అని కనబడుతున్నాయి. ఇక్కడ చూసుకుంటే సంథింగ్ ఎవరో ఫిజికల్ విత్ డిజబిలిటీ పర్సన్ దేన్నో ఒక దాన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు. రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు. ఓకేనా? సో, ఇప్పటికే మీకు క్లారిటీ వచ్చుండాలి. ఈ కరెంట్ అఫైర్ రిలేటెడ్ టు వాట్? ఫిజికల్ విత్ డిజబిలిటీ పీపుల్ కోసం. అర్థమవుతుందా? సో, చూడండి ప్రధానమంత్రి దివ్యాంశ, దివ్యాంశ కేంద్రం. ఓకేనా? ప్రధానమంత్రి దివ్యాంశ కేంద్ర లేటెస్ట్ న్యూస్. అయితే వెరీ రీసెంట్‌గా ఉత్తరప్రదేశ్‌లో బదౌన్ డిస్ట్రిక్ట్‌లో ఈ దివ్యాంశ కేంద్రం 75th దివ్యాంశ కేంద్రం అనేది ఓపెన్ అయింది. ఇనాగరేట్ అయింది. ఇది కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్‌లో భాగంగా ఈ కరెంట్ అఫైర్ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. సో, 75వది మనకి ఇనాగరేట్ అయితే ఈ టాపిక్ ఎందుకు? సో, 75 ఉంది కాబట్టి ఇంతకుముందు 74 ఉండే ఉన్నట్టే కదా! యెస్. సో, ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. అయితే మనం క్వెషన్స్‌ని ఎలా ఎక్స్‌పెక్ట్ చేయాలి ఇక్కడి నుంచి? ఎలా ఎక్స్‌పెక్ట్ చేయాలంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దివ్యాంశ కేంద్రం అంటే ఏంటి? దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు? నోడల్ ఏజెన్సీ ఎవరు? ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంది? అసలు ఇది ఏం చేస్తుంది? ఇంతే కదా! ఇంతే కదా! యెస్. చూద్దాం పదండి. ఓకేనా? యెస్. అసలు వాట్ ఈస్ ద ప్రధానమంత్రి దివ్యాంశ కేంద్రం? ఏం లేదండి. సింపుల్‌గా అక్కడ చూడండి. దిస్ ఈస్ ద డెడికేటెడ్ సెంటర్స్ ఇన్ ఇండియా ఎయిమ్డ్ దట్ ఎంపవరింగ్. ఎవరిని ఎంపవర్ చేస్తుంది? దివ్యాంగ జనం. దివ్యాంగ జనులు అంటే ఎవరు? వికలాంగులు గాని, పర్సన్ విత్ డిసబిలిటీస్ గాని. వాళ్ళకి ఇది ఏం చేస్తుందంటే అండ్ వీళ్ళకే కాదండి. ఇక్కడనే మనం మార్క్ లూజ్ అవుతాం. సో, ఇక్కడ చూడండి అండ్ సీనియర్ సిటిజన్స్. ఓకేనా? అండ్ వృద్ధులు కూడా. యెస్. ఇక్కడ ఏముంది? కేవలం దివ్యాంగ జనులు మాత్రమే కాదు. అండ్ వృద్ధులు కూడా. వీళ్ళందరికీ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే అఫోర్డబుల్, హై క్వాలిటీ అసిస్టివ్ డివైసెస్ అండ్ రీహాబిలిటేషన్. అర్థమవుతుందా? సో, తెలుగులో కొంచెం అర్థమయ్యేలా చెప్తా. చూడండి ఏంటంటే అఫోర్డబుల్ అంటే వాళ్ళు కొనేంత స్థాయిలో
కొనేంత స్థాయిలో హై క్వాలిటీ అసిస్టివ్ డివైజెస్ అంటే అత్యున్నతమైన నాణ్యతతో కూడిన పరికరాలు. ఏం పరికరాలు? చెయ్యిపోతే ఆర్టిఫిషియల్ చెయ్యి, కాలిపోతే ఆర్టిఫిషియల్ కాలు, వీల్ చైర్లు ఆర్ క్రచెస్ ఇవే కదా. సో ఇలాంటి వాటిని అందరికీ అఫోర్డబుల్ అయ్యే విధంగా. అండ్ రీహాబిలిటేషన్. ఇప్పుడు ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళ మతి స్థిమితం కోల్పోతారు, వాళ్ళని కూర్చోబెట్టి ఒక కౌన్సిలింగ్ ఇచ్చి చేసేదాన్ని ఏమంటారు? రీహాబిలిటేషనే కదా. అలాంటి రీహాబిలిటేషన్ని వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అండ్ దిస్ ఇస్ ద వన్ స్టాప్ సొల్యూషన్. ఇదే సింగిల్ స్టాప్ సొల్యూషన్. ఇక్కడికి వెళ్తే అన్ని ప్రాబ్లమ్స్ మనకి ఇక్కడే సాల్వ్ అవుతాయి. అర్థమవుతుందా? ఫర్ నీడ్స్ రేంజింగ్ ఫ్రమ్ అసెస్మెంట్, ఎవాల్యూషన్ టు ద కౌన్సిలింగ్, డిస్ట్రిబ్యూషన్, పోస్ట్ డిస్ట్రిబ్యూషన్ కేర్. అంటే ఇక్కడికి వెళ్తే మనకి కౌన్సిలింగ్ ఇస్తారు, మనం కావాల్సిన పరికరాలని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇవన్నిటికీ ఇది సింగిల్ స్టాప్ సొల్యూషన్ గా మనకి ఇండియాలో మేక్ అయింది. ఇక కీ ఫీచర్ చూస్తే ఇది ఎవరి ద్వారా ఇంప్లిమెంట్ అవుతుంది? అర్థమవుతుంది కదా, ఎవరు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు మన దేశంలో. ద ఇనిషియేటివ్ లెడ్ బై ద అల్మికో. ఏంటి? అల్మికో. అల్మికో అంటే అర్థం ఏంటి? ఆర్టిఫిషియల్ లిమ్స్. అర్థమవుతుందా? ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోఆపరేషన్. అర్థమవుతుంది కదా. అల్మికో అంటే అర్థం ఏంటంటే ఆర్టిఫిషియల్ లిమ్స్. తెలుగులో ఏంటి? కృత్రిమ అవయవాలు. ఏంటి? కృత్రిమ అవయవాలు. అవయవాలను ఏం చేస్తున్నాం మనం? మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అర్థం ఏంటి? మనం తయారు చేస్తున్నాం. అర్థమవుతుందా? మ్యానుఫ్యాక్చరింగ్, కృత్రిమ అవయవాల్ని తయారు చేసే ఒక సంస్థ. ఇది మన దేశంలో ఎప్పుడు ఏర్పడింది? 1972లో ఏర్పడింది. ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అర్థమవుతుందా? సో ఈ సంస్థ మన దేశంలో ఎప్పుడు ఏర్పడింది? 1972లో ఏర్పడింది. ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఓకేనా? దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఇది ఎక్కడుంది అంటే ఐఐటి కాన్పూర్. ఓకేనా? ఐఐటి కాన్పూర్ ఉత్తరప్రదేశ్లో దీని హెడ్ క్వార్టర్స్ లొకేట్ అయి ఉంది. ఓకేనా? ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ దీన్ని మేనేజ్ చేస్తున్న మంత్రిత్వ శాఖ ఎవరు? సో సింపుల్ గా చూడండి, ఏ మంత్రిత్వ శాఖ? సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంటే కదా. సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్, తెలుగులో సామాజిక న్యాయ ఎంపవర్ శాఖ. అర్థమవుతుందా? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్ ఈ మినిస్టర్. సో ఇప్పుడు కన్సర్న్ మినిస్టర్ ఎవరు? అర్థమవుతుందా? ఇలా క్వశ్చన్స్ మీరు ఫ్రేమ్ చేసుకోండి. ఇక్కడ నేను ఏమన్నా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, మీ అందరిని అడుగుతున్న క్వశ్చన్, హూ ఈస్ అవర్ కన్సర్న్ మినిస్టర్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్? అర్థమవుతుందా? సో మినిస్ట్రీ ఆఫ్ సామాజిక న్యాయ సాధికారిక శాఖ మంత్రి ఎవరు అంటున్నా. సో ఇక్కడ చూడండి, ఒకసారి చూడండి, మనకి దీనికి నోడల్ ఏజెన్సీగా ఎవరున్నారు? మనకి అల్మికో ఉంది. అల్మికో అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఓకేనా? దీని హెడ్ క్వార్టర్స్ మనకి ఎక్కడ లొకేట్ అయింది? ఐఐటి కాన్పూర్ ఉత్తరప్రదేశ్ లో లొకేట్ అయింది. ఇది ఎప్పుడు ఏర్పడింది? 1972లో ఏర్పడింది. ఇది ఎలాంటి ఆర్గనైజేషన్? నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. సో దీనికి సంబంధించిన కన్సర్న్ మినిస్ట్రీ ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఓకేనా? ఎస్, ఇలా నోట్స్ చేసుకోండి. ఎస్. ఇక నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఇది 100% గా గవర్నమెంట్ కి సంబంధించిన ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీ. అర్థమవుతుందా? ఇది 100% పబ్లిక్ సెక్టార్ కంపెనీగా మనం చూడొచ్చు. సో ఇక ఇది ఎలాంటి స్కీమ్స్ ని మన దేశంలో ఇంప్లిమెంట్ చేస్తుంది? ఎవరి గురించి? అల్మికో అని మాట్లాడాం కదా. ఇది మనకి ఎలాంటి స్కీమ్స్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది? సో ఈ స్కీమ్స్ మాత్రం చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ స్కీమ్ చూడండి, ఏడిఐపి అంటే అసిస్టెన్స్ టు డిజేబుల్డ్ పర్సన్స్. ఓకేనా? అసిస్టెన్స్. సో చూడండి, ఏడిఐపి. ఓకేనా? సో చూడండి, అసిస్టెన్స్ డిజేబుల్ పర్సన్స్. సో చూడండి, అసిస్టెన్స్ టు డిజేబుల్ పర్సన్స్ అంటే డిజేబుల్ పర్సన్స్ కి మనం సహాయం చేయాలి. ఇది ఏ సంవత్సరంలో ఇది వచ్చింది? మనకి 1981లో వచ్చింది. ఆ సహాయం ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక వికలాంగుడు చేయలేదు, అతనికి మనం అలాంటి లిమ్ ని ప్రొవైడ్ చేయాలి. అర్థమవుతుందా? త్రూ విచ్ ఆర్గనైజేషన్? అల్మికో ఆర్గనైజేషన్. సో నెక్స్ట్ చూస్తే రాష్ట్రీయ వయోశ్రీ యోజన ఎప్పుడు వచ్చింది? 2017లో వచ్చింది. సో పేరులో ఉంది రాష్ట్రీయ వయోశ్రీ యోజన. రాష్ట్రీయ అంటే రాష్ట్రంలో, వయోశ్రీ అంటే ఎవరు? ఓల్డ్ మెన్ అంటే ముసలి వాళ్ళకి సంబంధించిన ఒక స్కీమ్. ఎప్పుడు వచ్చింది? మనకి 2017లో వచ్చింది. ఈ రెండిటి స్కీమ్స్ ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు మన దేశంలో? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో. ఎవరు? అల్మికో. దీనికి సంబంధించి వన్ స్టాప్ సొల్యూషన్ గా, అంటే అక్కడికి వెళ్తే పరిష్కారం మొత్తం అక్కడ దొరుకుతుంది మనకి. అలా ఇది మనకి బిహేవ్ చేస్తుంది మన దేశంలో. సో ఇంకా
ఇంకా ఇది మనకి ఎలాంటి టైప్స్ ఆఫ్ ఇస్తుంది అంటే ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇస్తుంది, ఆర్థోటిక్స్ ఇస్తుంది, స్పైనల్ బ్రేసెస్ ఇస్తుంది, బెయిలీ స్లేట్స్ ఇస్తుంది, ఫోల్డింగ్ కేన్స్ ఇస్తుంది, హీరింగ్ ఎయిడ్స్ ఇస్తుంది, మెంటల్లీ ఛాలెంజ్ పీపుల్కి మనం రీహాబిలిటేషన్ ఇస్తున్నాం. ఇలా ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ దొరుకుతుందండి. ఓకేనా? ఎస్ ఎస్ నెక్స్ట్ మన ప్రాక్టీస్ క్వశ్చన్స్ని దీని మీద ఎలా చూడొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో తెలుగులో చదువుతా ఇక్కడ. సో ఇప్పటికి ఇంగ్లీష్ చూస్తున్నా కదా, కొంచెం తెలుగులో కూడా చదువుదాం. ఓకేనా? ఎస్. అల్మికో ఒక ప్రభుత్వ సంస్థనా కదా? ప్రభుత్వ సంస్థనే కదా. ఎప్పుడు ఏర్పడింది? 1972లో ఏర్పడింది. సో చూడండి, దీని మీద క్వశ్చన్ పడింది, గ్రూప్ 2లో క్వశ్చన్ పడింది. అందుకే ఇంత స్ట్రెస్ చేసి నేను చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఇది 1972లో ఏర్పడింది. 100% పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ. సో దీంట్లో ఎలాంటి ప్రైవేట్ వల్ల జోక్యం లేదు. అండ్ ఇట్స్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఐఐటి ఖరగ్పూర్ యూపీలో ఇది లొకేట్ అయింది. ఓకేనా? ఎస్. నెక్స్ట్, ప్రధానమంత్రి దివ్యాంగ కేంద్రం అంటే ఇప్పుడే కదా మనం మాట్లాడుకుందాం. ఓల్డ్ మెన్కి కానీ దివ్యాంగ జనులకు కానీ వాళ్ళకి కావాల్సిన కేర్ అండ్ సపోర్ట్ని ఇస్తుంది. ఓకేనా? ఎస్. ఇక ఎక్స్ట్రా పాయింట్స్ చెప్పా కదా, దీని హెడ్ క్వార్టర్స్ కానీ ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది. ఇది మొత్తం భారతదేశాన్ని కవర్ చేస్తూ దాదాపుగా 4.3 మిలియన్ అంటే 43 లక్షల మందికి ఇది ఇప్పటి వరకు సహాయం చేసింది. అంటే అంతమందికి ఏంటి ఆర్టిఫిషియల్ లిమ్స్ని ఇవ్వడం జరిగింది. ఓకే? ఎస్. ఇక నెక్స్ట్ స్కీమ్ చూడండి. దిస్ ఈస్ రిలేటెడ్ టు ఆ డిఎన్ఏ టెస్ట్ అబౌట్ రైనోసరస్. సో ఇక్కడ మీకు ఖడ్గమృగాలు కనబడుతున్నాయి కదా. సో ఈ హార్న్కి సంబంధించి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆర్హెచ్ఓ డిఎన్ఏ ఇండెక్స్ సిస్టమ్. ఓకేనా? రైనోసారస్ డిఎన్ఏ ఇండెక్స్ సిస్టమ్. ఎందుకు సార్ ఇది? ఎందుకంటే జనరల్గా ఒంటి కొమ్మున్న రైనోసారస్ని చాలా వరకు పోచింగ్, ఇక్కడ చూడండి పోచింగ్ అనే వర్డ్ వచ్చింది. ఇక్కడ చాలా మంది ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా మీకు ఒకాబులరీస్ మీద గ్రిప్ ఉండట్లేదు. ఇందువల్ల మీరు చాలా వరకు ఇంగ్లీష్లో మార్క్స్ పోగొట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ పోచింగ్ అంటే అర్థం ఏంటి? వేట. ఓకేనా? వేట అంటే అక్రమంగా వేటాడుతూ వీటిని ఎక్కువ మంది చంపడం జరుగుతుంది. ఎందుకు? ఏనుగులు అయితే దంతాల కోసం, రైనోసరస్ అయితే ఇక్కడ ఉన్న ఆ ఒంటి కొమ్ము కోసం, వీటి కోసమే కదా. సో ఇలా చంపబడ్డ వీటికి సంబంధించిన ఆర్గాన్స్ని వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే డిఎన్ఏ చేస్తున్నారు. అర్థమవుతుందా? సో ఇది ఏంటి అంటే ఈ క్రైమ్స్ని అరికట్టడానికి తీసుకున్న ఒక ఫోరెన్సిక్ టెస్ట్ అన్నట్లుగా. అర్థమవుతుందా? సో ఇలాంటి క్రైమ్స్ అసలు ఎలా జరుగుతున్నాయి, చనిపోయిన వాటికి బతికిన వాటికి ఎలా తేడా ఉంటుంది, అసలు వాటిలో జరుగుతున్న జన్యుపరమైన తేడాలు ఏంటి, ఆ జన్యు విశ్లేషణ మొత్తం మనకి ఎలా జరుగుతుంది అని చెప్పే ఒక వైల్డ్ లైఫ్ ఫోరెన్సిక్ టూల్గా మనం ఏం తీసుకుంటున్నాం? రైనోసారస్ డిఎన్ఏ ఇండెక్స్ సిస్టమ్ని మనం తీసుకోవడం జరిగింది. అసలు ఈ సిస్టమ్ మన దేశంలో ఎప్పుడు వచ్చిందో చూసుకుంటే 2016లోనే సిస్టమ్ మనకు వచ్చింది. అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, ఈ మంత్రిత్వ శాఖ దీన్ని తీసుకోవడం జరిగింది. సో చూడండి, ఏ మంత్రిత్వ శాఖ కింద ఏ ప్రోగ్రామ్ వచ్చిందనే క్వశ్చన్ మనకి ప్రతిసారి కనబడుతుంది. మీరు ఇక్కడ డిఎన్ఏ గురించి వచ్చింది కదా, అది సైన్స్ అండ్ టెక్నాలజీ అవుతుంది కదా, లేదా ఎర్త్ సైన్స్ అవుతుంది కదా, లేదా హోమ్ మినిస్ట్రీ అవుతుంది కదా, లేదా ఇంకేదో అవుతుంది కదా అని కన్ఫ్యూజ్ అవ్వకండి. దిస్ ఈస్ రిలేటెడ్ టు ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖ కింద ఇది మనకు జరుగుతుంది. ఇక చూసుకుంటే ఎవరెవరి పార్ట్నర్షిప్ లో మనకు జరుగుతుంది? వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఇది ఎక్కడుందండి మనకి? ఇది మనకి డెహ్రాడూన్ లో ఉంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూసుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ అస్సాము, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఈ 3 రాష్ట్రాల ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు. ఇక ఫైనల్ గా వరల్డ్ వైడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, వీళ్ళందరి సహాయంతో మనం ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఏం లేదండి, ఖడ్గమృగాలకు సంబంధించిన డిఎన్ఏని టెస్ట్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తారు. అసలు ఎందుకు వేట జరుగుతుంది, ఈ వేట జరిగిన తర్వాత వీటి సిచ్యువేషన్ ఎట్లుంది, అసలు ఇప్పుడు బతుకున్న వాటికి ఈ డిఎన్ఏ సిస్టమ్ ఏంటి, అసలు ఇవన్నీ మనం అరికట్టాలంటే ఏం చేయాలి, ఇవన్నిటి థింగ్ని ఇక్కడ టెస్ట్ చేస్తారు. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఇక క్వశ్చన్ చూద్దామండి మనం. ఈజ్ వన్ హార్న్ రైనో ఓన్లీ ఫౌండ్ ఇన్ ఇండియా? అంటే ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు కేవలం ఇండియాలోనే ఉంటాయా? సో చూస్తే ఇండియాలోనే కాదండి, ఇట్స్ కామన్లీ ఫౌండ్ ఇన్ నేపాల్ కానీ, భూటాన్ కానీ, పాకిస్తాన్ కానీ, అస్సాం కానీ, ఇండియా కానీ, ఇవన్నీ ఇట్లో మనకు కనబడతాయి. క్వశ్చన్, వాట్ ఈస్ ద వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా? వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా, దిస్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ ఇన్ డెహ్రాడూన్. అండ్ ఇది ఎప్పుడు ఏర్పడింది మనకి? 1982లో ఏర్పడింది. ఏ శాఖ కింద? మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ శాఖ కింద ఇది మన దేశంలో ఏర్పడింది. ఎందుకు? నర్చరింగ్ ద గ్రోత్ ఆఫ్ ద వైల్డ్ లైఫ్ సైన్సెస్ ఇన్ ద కంట్రీ. అంటే మన దేశంలో వైల్డ్ లైఫ్ అనేది ఎంత బాగా మనం నర్చర్ చేయాలని చెప్పే ఒక ఆర్గనైజేషన్. ఓకే? ఎస్. ఇక నెక్స్ట్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ అ సూపర్లేటివ్ టాపిక్. ఓకేనా? ఇది ఒక సూపర్లేటివ్ టాపిక్, ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ఇష్యూ. ఓకే? ఇక్కడ మీకు చాలా ఇష్యూస్ అడ్రస్ అవుతాయి మీకు. ఓకేనా? సో చూడండి, ఫస్ట్ పేరు చూడండి, సిగందూర్ బ్రిడ్జ్ పేపర్లో కూడా వచ్చింది.
సో సరిపోతుందా మనకి? అసలు ఇది సరిపోదు. ఓకేనా? ఇది మనకి ఏ మాత్రం కూడా అడిక్వేట్ డేటా కాదు. ఓకేనా? ఇన్అడిక్వేట్ డేటా. పేరు చూడండి, దేశంలోనే రెండవ అతిపెద్ద కేబుల్. దిస్ ఇస్ కేబుల్. అర్థమవుతుందా? ఇలా. సో బ్రిడ్జ్ మనకి ఇలా స్ట్రక్చర్ ఉంటే ఇలా మనకి కేబుల్స్ ఉంటాయి కదా. సో రెండవ అతిపెద్ద కేబుల్ బ్రిడ్జ్ పేరేంటి? సికందూర్ బ్రిడ్జ్. సో ఇది మనకి లైమ్ లైట్ లోకి వచ్చింది. చూద్దాం. కర్ణాటకలో శివమొగ్గ జిల్లాలో, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఏ జిల్లా? షిమోగా. మీరు షిమోగా అన్న ఏం కాదు, శివమొగ్గ అన్న ఏం కాదు. ఫస్ట్ షిమోగా డిస్ట్రిక్ట్ లో సాగర్ తాలూకా చూడండి. ఫస్ట్ సాగర్, ఆ ఊరి పేరు సాగర్. ఓకేనా? సాగర్ తాలూకా. ఈ సాగర్ తాలూకాలో ఏ నది? శరావతి రివర్. అర్థమవుతుందా? శరావతి రివర్. ఈ కింద మీకు కనబడుతుంది మొత్తం శరావతి రివర్. ఈ శరావతి రివర్ యొక్క బ్యాక్ వాటర్స్, వెనుక జలాలు అంటాం కదా, చూపిస్తా. అసలు వెనుక జలాలు అంటే ఏంటో కూడా చూపిస్తా. ఈ కరెంట్ అఫైర్ ని ఇప్పటి వరకు ఎవ్వరు చెప్పని విధంగా డెఫినెట్ గా మీరు ఈ వీడియో అయిపోయి చెప్పిస్తారు. ఓకేనా? చూడండి, ఈ నది యొక్క వెనుక జలాల మీద కేబుల్ స్టేట్ సింగదూర్ వంతెనను నిర్మించడం జరిగింది అని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి ఎవరు? నితిన్ గడ్కరీ గారు తెలపడం జరిగింది. ఓకేనా? ఎస్. ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఈ అబ్జర్వ్ చేసిన డేటాని మనం రియల్ టైంలో చూద్దామండి. ఓకేనా? ఎస్, చూద్దాం. సో దిస్ బ్రిడ్జ్ ఆల్సో, ఈ బ్రిడ్జ్ ఉన్న ఇంకొక పేరు చూడండి. ఇంకొక పేరు అంబరగొడ్లు కలసవల్లి బ్రిడ్జ్. ఓకేనా? పేరేంటి? అంబరగొడ్లు కలసవల్లి బ్రిడ్జ్. లేదా సింగదూరు చౌడేశ్వరి టెంపుల్. సో చౌడేశ్వరి టెంపుల్ కూడా ఇక్కడ మనకు లొకేట్ అయింది. అర్థమైందా? సో ఈ సింగదూర్ చౌడేశ్వరి బ్రిడ్జ్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ రాస్తున్నా, ఇలానే నోట్ చేసుకోండి. ఒకటేంటి? సారీ, సిగందూర్ చౌడేశ్వరి వంతెన. ఓకేనా? లేదా దీన్ని మనం ఏమంటున్నాం? అంబరగొడ్లు కలసవల్లి వంతెన. ఓకేనా? అంబరగొడ్లు కలసవల్లి వంతెన. దీనికి రెండు పేర్లు ఉన్నాయి. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ చూసుకుంటే, దిస్ ఇస్ ద సెకండ్ లాంగెస్ట్ కేబుల్ బ్రిడ్జ్. ఎంత లాంగ్? 2.44 అంటే 2440 మీటర్ల లెంత్ అండ్ 16 మీటర్ వెడల్పు. ఓకేనా? విడ్త్ వైజ్ గా వెడల్పు. ఎక్కడ లొకేట్ అయింది మనకి? షిమోగా డిస్ట్రిక్ట్ సాగర్ తాలూకాలో లొకేట్ అయింది. ఎక్కడ లొకేట్ అయింది? శరావతి రివర్ యొక్క బ్యాక్ వాటర్స్ మీద లొకేట్ అయింది. ఓకే, ఇక నెక్స్ట్ చూసుకుందాం. సో దిస్ ఎ న్యూ బ్రిడ్జ్. ఇది అంటే దాదాపుగా 60 సంవత్సరం నుంచి 6 డికేడ్స్ నుంచి ఫైట్ చేస్తే ఫైనల్ గా ఇది ఇప్పుడు వచ్చిందంట. సో ఇప్పుడు మనం శరావతి రివర్ గురించి అబ్జర్వ్ చేస్తే, ఈ శరావతి రివర్ మీద వన్ ఆఫ్ ది హైయెస్ట్ వాటర్ ఫాల్స్ లో లొకేట్ అయింది ఏంటి? ఒకటి జోగ్ వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడే ఉంది. సో ఇలా మొత్తం అంతా చూసుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం రియల్ టైం చూద్దామండి. ఎస్, ఇప్పుడు మీరే వావ్ అంటారు. చూడండి, ఫస్ట్లీ ఇదంతా మనకి ఇండియా స్ట్రక్చరే కదా. సో చూడండి, ఇప్పుడు షిమోగా డిస్ట్రిక్ట్ కనబడుతుందా లేదా? షిమోగా డిస్ట్రిక్ట్. నెక్స్ట్, ఈ షిమోగా డిస్ట్రిక్ట్ లో నేను ఏం మాట్లాడా? శరావతి రివర్ యొక్క బ్యాక్ వాటర్స్ అని చెప్పా. సో బ్యాక్ వాటర్స్ కనబడుతుందా? సరే, ఏంటి సార్ అంటే ఇవన్నీ ఐలాండ్ టైప్ స్ట్రక్చర్స్. అర్థమవుతుందా? ఇవన్నీ మనం చూస్తున్న ప్రతి ఒక్కటి ఐలాండ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్. ఇలా మనకి లొకేట్ అయింది. ఇదంతా ఏ నది? ఇదంతా మనకి శరావతి రివర్ యొక్క బ్యాక్ వాటర్స్. ఓకేనా? సో శరావతి యొక్క బ్యాక్ వాటర్స్. సో సిగందూర్ అని కనబడిందా లేదా? సో ఈ సిగందూర్ దగ్గర. ఓకేనా? ఎస్. ఏ డిస్ట్రిక్ట్? పక్కనే ఉంది మనకి షిమోగా డిస్ట్రిక్ట్. ఓకేనా? ఎస్. సో సాగర్ తాలూకా కనబడిందా లేదా? చూడండి, దిస్ ఇస్ ద తాలూకా ఆఫ్ సాగర్ కనబడిందా లేదా? సాగర్ తాలూకా. ఈ సాగర్ తాలూకాలో ఇక్కడ చూడండి, మీకు జోగ్ వాటర్ ఫాల్స్ కనబడుతుందా లేదా? జోగ్ వాటర్ ఫాల్స్. సో జోగ్ వాటర్ ఫాల్స్. ఓకేనా? సో ఇదంతా షిమోగా డిస్ట్రిక్ట్ లో మనకి లొకేట్ అయింది. సో ఈ నది మనకి ఎలా ఫ్లో అవుతుందంటే వాయువ్యం సైడ్, అంటే నార్త్ వెస్ట్ ఇలా మనకి ఫ్లో అవుతుంది. ఫ్లో అవుతూ హొన్నావర్ కనబడుతుందా? ఈ హొన్నావర్ దగ్గర ఈస్ట్రేగా ఫామ్ అవుతుంది. ఈ హొన్నావర్ నుంచి వెళ్ళి ఇది ఎందులో కలిసిపోతుంది? ఇది మనకి బే ఆఫ్ అరేబియాలో కలిసిపోతుంది. సో ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ మీకు కవర్ అవుతున్నాయో మీకైనా అర్థమవుతుందా కాస్తైనా? సో చూడండి, ఈ రకంగా మీరు ప్రతి దాన్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మాకు షిమోగా డిస్ట్రిక్ట్ కనబడుతుంది. ఈ పక్కన మనకి సాగర్ తాలూకా కనబడింది. సో ఇలా నది వెళ్తూ ఈ నది ఏ దిశలో ప్రవహిస్తుంది? వెస్ట్ సైడ్ ప్రవహిస్తుంది. దట్టు వాయువు దిశలో ప్రవహిస్తూ ఎక్కడ? హొన్నావర్ దగ్గర ఇది మనకి అరేబియాలో కలిసిపోయింది. ఇలా దీన్ని ట్యాకిల్ చేయండి. అర్థమవుతుందా?
ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇదంతా ఏంటి వెస్టర్న్ ఘాట్సే కదా. ఈ వెస్టర్న్ ఘాట్స్లో మనం చూసుకుంటే ఇక్కడ మనకి బందీపూర్ నేషనల్ పార్క్ కానీ, భద్రావతి కానీ, నాగర్హోల్ కానీ, అన్షి కానీ, ఇలా ప్రతి ఒక్క బయోడైవర్సిటీ కూడా ఇక్కడ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఓకేనా, అదే విషయాన్ని ఇక్కడ మనం చెప్తున్నాం. ఇక దీనికి సంబంధించిన మనం దీని ట్రిబ్యూట్స్ అని దీని ఉపనదులు మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, నంది హోల్ కానీ, హరిద్రావతి కానీ, మవిన హోల్ కానీ, హిల్కుంచి కానీ, ఎన్నె హోల్ కానీ, సో ఇలా చాలా వరకు మనకి దీనికి సంబంధించిన ఏంటి మనకి ఉపనదులు కూడా కనబడుతుంది. ఓకేనా, సో ఇలా ఇలా గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ ఒకసారి రాస్తున్నా, ఇది ఏ నది మీద లొకేట్ అయింది? శరావతి. శరావతి రివర్ మీద ఇది లొకేట్ అయింది. ఇది సెకండ్ లాంగెస్ట్ కేబుల్ బ్రిడ్జ్. ఓకేనా, సెకండ్ లాంగెస్ట్ కేబుల్ బ్రిడ్జ్. తర్వాత ఇది ఏ డిస్టిక్ లో లొకేట్ అయింది? షిమోగా డిస్టిక్. ఏ తాలూకా? సాగర్ తాలూకా. ఓకేనా, సో ఏ ఊరు? సిగందూర్ ఊరు. సో ఈ రివర్ మనకి ఎలా ఫ్లో అవుతుంది? ఫ్లో డైరెక్షన్ వచ్చేసి నార్త్ వెస్ట్ డైరెక్షన్ ఎటు హొన్నావర్. ఓకేనా, హొన్నావర్. ఈ హొన్నావర్ వద్ద ఇది మనకి ఎక్కడ మర్జ్ అవుతుంది? బే ఆఫ్ అరేబియాలో ఇది మనకి మర్జ్ అవుతుంది. ఇవన్నీ పాయింట్స్ ని మీరు నోట్స్ చేసుకోండి. ఓకేనా, సో దాంతో పాటు ఇక్కడ మనకు కనబడే నేషనల్ పార్క్స్ కానీ, టైగర్ రిజర్వ్స్ కానీ, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ కానీ, ఇవన్నీ కూడా మనకి చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా, ఎస్. నెక్స్ట్ మనం క్వశ్చన్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన క్వశ్చన్స్ ఎలా చూడొచ్చు? వెర్ ఇస్ ద సిగందూర్ బ్రిడ్జ్? ఎక్కడుంది? షిమోగా డిస్ట్రిక్ట్. నెక్స్ట్, సిగందూర్ బ్రిడ్జ్ ఇస్ కన్స్ట్రక్టెడ్ అక్రాస్ రివర్ బ్యాక్ వాటర్స్. ఏ రివర్ బ్యాక్ వాటర్స్? శరావతి. సో దీని లెంత్ ఎంత? 2.44 కిలోమీటర్లు. నెక్స్ట్, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ బ్రిడ్జ్? ఇది ఏ టైప్ ఆఫ్ బ్రిడ్జ్? కేబుల్ బ్రిడ్జ్. ఓకేనా, ఇలా మనం క్వశ్చన్స్ ట్యాకిల్ చేయాలి. ఇక నెక్స్ట్ దిస్ ఇస్ రిలేటెడ్ టు ఏపీ రీజనల్ కరెంట్ అఫైర్స్. ఇక్కడ చూడండి, ద కామన్ ఇంక్యుబేషన్ సెంటర్ ఫర్ ద ఫుడ్ ప్రాసెసింగ్ ఎట్ ఐఐటి తిరుపతి. అంటే ఐఐటి తిరుపతిలో ఒక కామన్ గా ఇంక్యుబేషన్ సెంటర్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్, అంటే ఆహారాన్ని ప్రాసెస్ చేయడానికి ఒక కామన్ సెంటర్ ని ఎస్టాబ్లిష్ చేశారు. సో చూస్తే ఎవరు? కేంద్ర ఆహార ప్రాసెసింగ్ మినిస్టర్ చిరాగ్ పాస్వాన్. అండ్ అదే విధంగా ఏపీకి ఆహార శాఖ మినిస్టర్ ఎవరు? టీజీ భరత్. వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఇది ఏర్పడింది. ఎక్కడ ఏర్పడింది? ఐఐటి తిరుపతిలో. సో దీని ద్వారా ఏం జరుగుతుంది? ఆహారం పాడవకుండా కానీ, కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కానీ, కొత్త టెక్నాలజీ తీసుకురావడం కానీ, అవన్నీ పాసిబిలిటీ అవుతున్నాయి. అండ్ దీంతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 206 కోట్ల రూపాయలతోని దాదాపుగా 76 కేంద్రాలు ఏర్పరిస్తే, అలాంటి కేంద్రాల్లో వన్ ఆఫ్ ది సెంటర్స్ వచ్చేసి ఐఐటి తిరుపతిలో ఎస్టాబ్లిష్ అయ్యింది. ఓకేనా, ఎస్. సో ఇది దీనికి సంబంధించిన ఇష్యూస్. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ క్వాలిటీతో మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.